హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు అందరికీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఓకేనా? ఈరోజు మరి సరే, కంటెంట్ అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే కంటెంట్ తర్వాతనే చెప్తాను, ఇప్పుడు చెప్పను. ఓకేనా? అయితే వినండి. మనకు డివైన్ ఇవ్వబోయే మెసేజ్ ఏంటి అంటే, డివైన్ మీకు మెసేజ్ ఏమని ఇస్తుంది అంటే, ఆ డివైన్ మీకు ఆ డివైన్ గైడెన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి అంటే రీయూనియన్ ఉందా, లేదంటే కొందరి ఫ్యామిలీస్ అంటే ఏదైనా కావచ్చు, కొందరి జీవితంలో థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉందా, ఒకవేళ ఉంటే థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా, లేదంటే ఎవరికైనా ఇంకేమైనా అదర్ రిలేషన్షిప్ ఉన్నాయా, ఇంకేమైనా కొత్త పరిచయాలు జరగబోతున్నాయా, కొత్త జీవితం మీకు లభించబోతుందా, ఇంకొకటి అసలు మీరు ఉన్న పర్సన్ని బడన్గా ఫీల్ అవుతున్నారా, ఆ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి అని మీరు ఏమైనా కోరుకుంటున్నారా. కొంతమంది ఉన్న పర్సనే తన టార్చర్ని, తన వేధింపులని అనుభవించి ఏం చేయాలా భగవంతుడా అని చెప్పేసి ఆ భగవంతునికి ఎన్నోసార్లు మొక్కుకుంటారు. అలాంటి వారు ఎవరైనా మీ లైఫ్లో ఉన్నారా, వారు మరి అలాగే ఉండిపోతారా, ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా. ఇక ఇది ముచ్చట అయితే మనకి డివైన్ ఈ నా ఇన్ని నేను చెప్పిన కదా, వీటన్నిటిలో డివైన్ మనకి ఏ మెసేజ్ ఇస్తుందో చూద్దాం. ఓకేనండి? దీన్ని బట్టి మీ పర్సన్ భావనలు, ఆలోచనలు ప్రస్తుతం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం అనుకుంటున్నారు ప్రజెంట్ అయితే తెలుస్తుందండి. ఓకేనా? ఓకే. ఈ రీడింగ్ అనేది టైమ్లెస్ రీడింగ్ అండి, అందరికీ వర్తిస్తుంది. ఓకేనా? మేల్ ఫీమేల్ ఇద్దరికీ వర్తిస్తుంది అండి, బోత్ ఆఫ్ యూ ప్రతి ఒక్కరూ చూడొచ్చు. ఇది 30 or 40% రిజనైట్ అయినప్పటికీ కూడా అది మీదని తీసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ మీకు ఇష్టం ఉంటే పర్సనాలిటీని తీసుకోవాలి అనుకుంటే కనిపించే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు, లేదంటే కాల్ కూడా మాట్లాడచ్చు, చెప్తాను అండి. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అని ఉంటుంది. పరిష్కారం లేనిది సమస్య ఉండదు, సమస్య లేనిది పరిష్కారం రాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చెడులో మంచిని వెతకండి, పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా ఆలోచించకండి. మీకేమైనా సందేహాలు ఉన్నాయా, తెలుసుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేయడం అయితే మర్చిపోకండి. ఎవరి జీవితమో అల్లకల్లోలంగా అయితే ఉంది, ఎందుకంటే కార్డ్స్ కింద పడ్డాయి కాబట్టి చెప్తున్నాను. ఎవరి జీవితమో అల్లకల్లోలంగా అయితే ఉంది. ఆ అల్లకల్లోలమైన జీవితంలో పెనుమార్పులు ఏమైనా ఉన్నాయా, ఇది కూడా మనకు ఒక డివైన్ మంచి మెసేజ్ అయితే ఇస్తానైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే డివైన్, ప్లీజ్ మంచి మెసేజ్ ఇవ్వండి. చూసేవారు యూఎస్కి ఒక మంచి ఆలోచన, మంచి మెసేజ్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా అండి? ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఈరోజు ఎందుకో నెగిటివ్గా అయితే అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే కొంతమందికి ఇట్లాంటి బ్లాక్ మ్యాజిక్లు అవి ఇవి జరుగుతూ ఉంటాయి. అవి ఏమైనా రిమూవ్ అవుతాయా, ఏమైనా మంచిగా అవుతారా అనేది మనకు అమావాస్య రోజు వస్తే తెలుస్తుందండి, ఇప్పుడైతే తెలీదు. ఓకేనా? అదైతే చూసుకోండి, ఉన్నాయా లేదా చూసుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఎంతవరకు కనెక్ట్ అయిందో, మీకు ఇందులో కొన్ని పాయింట్స్ కనెక్ట్ అవుతాయండి. మీకు ఏ పాయింట్స్ అయితే కనెక్ట్ అవుతాయో అవి మీవే అని తీసుకోండి. ఓకేనా? మీకు కనెక్ట్ అయిన పాయింట్సే మీవే అని తీసుకోండి, మీకు కనెక్ట్ కానివన్నీ వదిలేయండి. ఓకేనా? ఓకే అండి, చూద్దాం మరి. ప్లీజ్ డివైన్, నేను చెప్పిన వాటన్నిటి మీద మీరు ఇవ్వబోయే గైడెన్స్ ఏంది, మీరు ఇచ్చే మెసేజ్ ఏంది చెప్పండి ప్లీజ్. మా వ్యూవర్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ ఇస్తుందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా, థర్డ్ పార్టీ రిలేషన్ ఉందా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ ఉందా, ప్రస్తుతం వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయి, మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వారికి, పెళ్ళి కాని వారికి పెళ్ళి అయ్యే అవకాశం ఉందా, లేదంటే జడ్జిమెంట్ అంటే కొంతమందికి విడాకులు నడుస్తూ ఉంటాయి, కోర్టు కేసులు ఉన్నాయి, విడాకులు నడుస్తూ ఉంటాయి, కోర్టు కేసులు ఉన్నాయి కదా, అలాంటి వారికి ఏమన్నా మార్పు ఉందా చూద్దాం. ఓకే, బాటమ్ ఆఫ్ ద పేజ్ అయితే బటన్ పేజ్ చేస్తున్నట్టు మంచిదైతే వచ్చింది. ఓకేనా? చూద్దాం. ఇవన్నీ నేను షఫల్ చేసి తీసినాయి. ఎందుకు ఇన్ని తీసాను అంటే, నాకు పిచ్చి పిచ్చి ముచ్చట్లు పెట్టుడు రాదు, అర్థమైందా? నేను టారో కాబట్టి రీడింగ్ మాత్రమే ఇస్తా, పిచ్చి ముచ్చట్లు పెట్ట. ఓకేనా? మీ పర్సన్
మీకోసమైతే ఎదురు చూస్తున్నారు. జస్టిస్ న్యాయం కావాలి అని కోరుకుంటున్నారు. కొంతమంది అయితే కోర్టు కేసు నడుస్తున్న వారికి ముందుగా చెప్తున్నా వినండి. కోర్టు కేసు నడుస్తున్న వారికి విడాకుల గురించి కానీ దేని గురించి అయినా కానీ విడాకులు అవుతాయా కావా అని సందిగ్ధంలో ఉండిపోయారా? విడాకులు కాకపోతే మంచిదా అయితే మంచిదా అని అనుకుంటున్నారా? మీకైతే ఒక మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీ మనసులో ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే కావాలని అనుకుంటున్నారో ఆ రిజల్ట్ అయితే మీరు ఎంతగా ఆలోచిస్తున్నారో కోర్టు నుంచి మంచి రిజల్ట్ రావాలని కోర్టు కేసులు ఉన్న వరకు అయితే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఆ రిజల్ట్ ఏంటి అని అంటే జడ్జిమెంట్, జస్టిస్ న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. జస్టిస్ చూడండి, జస్టిస్ న్యాయం అయితే మీకు జరుగుతుంది. ఇంకొకటి జడ్జిమెంట్ అయితే జరగబోతుందండి. జడ్జిమెంట్ అయితే జరగబోతుంది. జస్టిస్ న్యాయం జరగాలని కోరుకుంటారు. జడ్జిమెంట్ జరుగుతుంది. అంటే ఫైనలీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారండి. ఆ నిర్ణయం మీరు ఆలోచించి ఆచితూచి తీసుకుంటున్నారండి. ఓకేనా? ఇంకొకటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి చెప్తాను. ఓకేనా? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు, చాలా ఆలోచిస్తున్నారు, విపరీతమైన ఆలోచనలు ఉన్నాయి. అసలు వాళ్ళకి ఏం చేయాలో అర్థమైతే లేదండి. ఓకేనా? వాళ్ళ స్వీట్ మెమొరీస్ని చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారిని ఎంత చెడుగా కాకుండా పాజిటివ్గానే థింక్ చేస్తున్నారండి. చెడుగా ఏమీ ఆలోచించట్లేదు. పాజిటివ్ థింకింగ్స్ అయితే ఉన్నాయండి, నెగిటివ్ అయితే లేదండి. ఓకేనా? మీ పర్సన్ని మీరు తలుచుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, జగలవుతున్నారు, స్ట్రెంత్ కూడగొట్టుకుంటున్నారు. చాలా అంటే అవమానపరిచినందుకు మేల్ ఫీమేల్ ఇద్దరు కావచ్చు, ఒక మహారాణి ఒక మహారాజు ఎవరైనా కావచ్చు, మీ పర్సన్ ఎవరైనా కావచ్చండి. చూసేవాళ్ళు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, ఇద్దరికి వర్తిస్తుంది, బోత్ ఆఫ్ యూ. అయితే స్ట్రెంత్ కూడగట్టుకుంటున్నారు, చాలా ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారండి. ఓకేనా? చాలా ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఓకేనా అండి? అయితే మీతో కలవడానికైతే రీయూనియన్ అయితే ఉంది, ఖచ్చితంగా రీయూనియన్ అయితే ఉందండి. ఎన్నో సమస్యలు ఫేస్ చేసినప్పటికి కూడా మిమ్మల్ని కలవడానికైతే మీ పర్సన్ ముందుకు వస్తున్నారు. రీయూనియన్ అయితే ఉంది. కావాలంటే ఇగో రీయూనియన్ వచ్చేసింది చూడండి. రీయూనియన్ అయితే మీ పర్సన్ తోటి మీకు కొంతమందికి, అందరికీ కాదండి, కొంతమందికి అయితే ఉంది. రీయూనియన్ అయితే ఉంది, ఖచ్చితంగా రీయూనియన్ జరుగుతుంది. టైం మాత్రం చెప్పలేను. పూర్తిగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, రీడింగ్ తీసుకోవాలనుకుంటే కనిపించే నెంబర్కి కాల్ చేయండి. పూర్తిగా రీయూనియన్ ఎప్పుడు అవుతుంది టైం చెప్తాను. అంటే ఎన్ని రోజులకు మీకు రీయూనియన్ జరగబోతుందని అయితే నేను చెప్పగలను. ఓకేనా? ఇక కొంతమందికి చెప్పాను కదా, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉందా, ఒకవేళ ఉంటే రిమూవ్ అవుతుందా అని చెప్పాను. ఓకేనా? ఓకే, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉందా, ఉంటే రిమూవ్ అవుతుందా అని చెప్పాను. ఓకే అండి. కొంతమందికి థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉందండి, లేదని మాత్రం చెప్పను. అందరికీ కాదు, కొంతమందికి. ఎందుకంటే ప్రతి ఒక్కరి మన చేతుకున్న 5 ఫింగర్సే కరెక్ట్గా లేనప్పుడు మన చేతుకున్న 5 వేళ్ళు సమానంగా ఉన్నాయా? లేవు కదా. మరి సమానంగా లేనప్పుడు నేను ఇచ్చే రీడింగ్లా ప్రతి ఒక్కరికి ఈ వీరికే కనెక్ట్ కావాలి, వారికే కనెక్ట్ కావాలని ఏముండదు. ఇలా ప్రతి ఒక్కరిది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు థర్డ్ పార్టీ అయితే మీ లైఫ్లో ఉంది. ఓకేనా? మరి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా అని అంటే చాలా థర్డ్ పార్టీకును మీ పర్సన్కియా, లేకపోతే మీకు మీ పర్సన్కియా. అయితే థర్డ్ పార్టీ మీకు అన్న కావచ్చు, లేకపోతే మీకు మీ పర్సన్కి కావచ్చు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి అయితే ఇప్పుడు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు మీ పర్సన్కి గొడవలన్నా జరగాలి, లేదంటే థర్డ్ పార్టీకును మీ పర్సన్ కన్నా ఇక్కడ గొడవలు అయితే చాలా చాలా గొడవలు జరుగుతున్నాయి. గొడవలు జరుగుతున్నాయి, ఖచ్చితంగా గొడవలు జరుగుతున్నాయండి. మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎందుకు గొడవలు జరుగుతున్నాయి అంటే ఈక్వల్ డేకి ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. సరిసమానమైన హక్కు అయితే ఇవ్వాలని కోరుకుంటున్నారు. వారి మనసులో అదే ఉందండి. బ్యాలెన్స్డ్గా ఉండలేకపోతున్నారు. ఓకేనా? ఫ్యామిలీలో ఎక్కువ మటుకు మనీ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో అయితే ఉన్నారు. ఓకేనా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఖచ్చితంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు కొంతమంది మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఓకేనా? గొడవలు జరుగుతున్నాయి. గొడవలు జరిగిన తర్వాత మూవ్ ఆన్ అయిపోవడం జరుగుతుంది. అంటే జడ్జిమెంట్ ఖచ్చితంగా ఒకటి తీసుకుంటున్నారు. అయితే వారా మీరా ఏదో ఒకటి జరుగుతుంది. అయితే ఆ ఒకరిలో ఒకరు వెళ్ళి ఒకరిని వదిలేయడం అయితే జరుగుతుంది.
మరి గొడవలలో చూసే మీకా లేకపోతే మీ థర్డ్ పార్టీకా? నేను అది మీరు రీడింగ్ తీసుకున్న వారికి నేను చెప్పగలుగుతాను. ఓకేనా అండి? కొంతమందికి ఇంకా ఏంటి అంటే సెపరేషన్‌లో ఉన్నవారికి చెప్తున్నాను. చాలా బాధలు అంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో లేకపోయినా సరే దగ్గరగా ఉండి ఒకటే కుటుంబం, ఒకటే ఇంట్లుండు ఫ్యామిలీలలో ఇబ్బంది పడుతూ అంటే చిరాకు పడుతూ బయట ఉన్నప్పుడు ఒకలాగా, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా అలాగా ప్రవర్తిస్తున్నారా? ప్రవర్తనకు గల కారణం ఏంటి? ఇంతకు ముందున్నంత ప్రేమ ఇప్పుడు లేదు. హఠాత్తుగా మాయమైనట్టు అనిపిస్తుంది. ఏమన్నా అంటే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. నేను అడిగితే మాట దాటేస్తున్నారు. అసలు ఏంటో అర్థం కావట్లేదు అని మీరు నెత్తి పట్టుకొని కూర్చున్నారా? మీ పర్సన్ నిజంగానే మనీ మైండెడ్ అండి. మనీ మైండెడ్ అయితే వాళ్ళు వాస్తవానికి నిజంగానే జగలవుతున్నారు. నిజంగా 2 సమస్యలను ఫేస్ చేయలేక చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి ఫ్యామిలీ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. మీ ఫ్యామిలీలలో మీకు కూడా గొడవలు జరుగుతున్నాయండి. కొంతమంది గొడవలు జరిగి నువ్వొద్దు, నువ్వొద్దు అని ఒక 10 మందిని కూర్చోబెట్టుకొని ఎవరో పెద్దల సమక్షంలో ఆ గొడవను పెద్దల సమక్షంకి తీసుకెళ్ళి మాట్లాడుకొని, చర్చించుకొని ఒక నిర్ణయానికొద్దాము కూడా అనుకుంటున్నారు. ఒక నిర్ణయానికొచ్చి ఇంతకుముందులాగా ఉన్నట్టు ఫాస్ట్ లైఫ్ అయితే ఎలాగో మీరు సంతోషంగా గడిపారో అలాంటి సంతోషమైన జీవితాన్ని కోరుకోవాలి అని అనుకుంటున్నారు. అట్లాంటి సంతోషమైన జీవితం మీకు రావాలనైతే మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. కొంతమంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వారికైతే చెప్తున్నాను. ఇందులో ఎక్కువగా అయితే మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి. ఓకేనా? మ్యారేజ్ అయిన పర్సన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారండి. ఈ మ్యారేజ్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ పర్సన్ ఉన్నారండి. ఈ మ్యారేజ్ పర్సన్ గురించి చెప్తున్నాను. పెళ్ళి ఎవరైతే అంటే చాలా మట్టుకు అంటే 100లో ఒక 50% అండి. టోటల్‌గా అంటే 70, 80 కాదు. ఒక 60%. 100లో ఒక 60% మ్యారేజ్ అయిన పర్సన్స్ కనిపిస్తున్నారు. అర్థమవుతుందా అండి? 100లో 60% మ్యారేజ్ అయిన పర్సన్స్ కనిపిస్తున్నారండి. అయితే ఈ మ్యారేజ్ అయిన పర్సన్స్ అంటే మీకు కొంతమందికి మ్యారేజ్ కాకపోవచ్చు, కొంతమందికి పెళ్లి కావచ్చు, కొంతమంది విడోస్ అయి ఉండొచ్చు, కొంతమంది ఇంటి మీదుండి అంటే విడాకులు కాకున్నా అంటే ఏదో కొన్ని అనివార్య కార్యాల వద్ద వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఏదో యాక్సిడెంటల్‌గా ఏదైనా జరగచ్చు. వైఫా లేదంటే హస్బెండా లేకపోవచ్చు. లేకపోతే ఈ చెప్పుడు మాటలకు ఇదైపోయి కొంతమంది దూరం కావచ్చు. ఆ దూరాన్ని మీరు ఎడబాటుగా భావిస్తున్న వారే ఉండొచ్చు. ఓకేనా అండి? అర్థమవుతుందా? చాలామంది ఫిజికల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారైతే కనిపిస్తున్నారు. ఇప్పటివరకు ఏం రాశాను అనుకుంటున్నారా? దీన్ని మూసివేయడం జరిగింది కనిపించకూడదని. ఓకేనా? ఫిజికల్ బాండింగ్‌లో ఉన్నవారైతే చాలామంది ఉన్నారు. ఈ ఫిజికల్ బాండింగ్‌లో ఉన్నవారు అంటే మ్యారేజ్ పర్సన్స్ ఉన్నారు. ఫిజికల్ బాండింగ్‌లో ఉన్నవారు ఉన్నారు. మరి ఫిజికల్ బాండింగ్‌లో ఉన్నవారు ఏమైనా దూరం అయిపోతారా అంటే అస్సలు దూరం కారు. మీకోసం ఇలా పరికాపలు కాస్తూ చాలా చాలా ఎదురు చూస్తున్నారు. ఫిజికల్ బాండింగ్‌లో ఉన్నారు. కొంతమందికైతే లవ్ చేసుకునేవారు ఫ్రెండ్‌షిప్‌గా మారొచ్చు. ఫ్రెండ్‌షిప్‌గా అంటే సారీ ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్ళు లవర్‌గా మారొచ్చు. ఆ ఫ్రెండ్స్ అనేది లవర్‌గా మారిన వాళ్ళు ప్రపోజల్‌గా వెళ్ళినప్పుడు ఆ ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఒక సందిగ్ధంలో ఉండిపోయారు. ఆ ప్రపోజల్ అనేది ఇవ్వడానికి రైట్ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరి ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనంటే చేసే అవకాశాలైతే ఉన్నాయండి. కానీ చేస్తారు. చేసిన తర్వాత పెళ్లి వరకు వెళ్తారా లేదా అంటే వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయండి. వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమందికి వెళ్ళిన తర్వాత కూడా పెళ్లి వరకు వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఈగోయిస్ట్ పర్సన్స్ అయితే కనిపిస్తున్నారు. కొంచెం అనేది వీళ్ళ మీద ఈ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినప్పటికి కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ బాండింగ్ అనేది మనకు ఎప్పటి వరకు ఉంటదా? మనం ఇది తీసుకోబోయే నిర్ణయం కరెక్టా కాదా అని ఆలోచనలో ఉన్నారు. కొంతమంది మాత్రము సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు. అంటే రీయూనియన్ అయితే ఉందండి. కొంతమందికి అందరికీ చెప్తున్నా వినండి. రీయూనియన్ ఉంది. పెళ్లి కాని వారికి పెళ్ళయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కొంతమంది శుభవార్తలు వినబోతున్నారు. శుభవార్తలు మంచి న్యూస్ అయితే వినబోతున్నారు. మీ మనసులో ఉన్న వ్యక్తి కోసమే కావచ్చు, మీ లైఫ్‌లో జరిగే మీ కెరియర్, మీ జాబ్ మీకు ఏదైనా కావచ్చండి. మంచి మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. మ్యారేజ్ అయితే ఖచ్చితంగా ఉంది. కొందరికి పెళ్లి జరగబోతుంది. కొంతమందికి ఖచ్చితంగా అంటే
ఇందులో పెళ్ళైన వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. మీ ప్రపోజల్ అనేది యాక్సెప్ట్ చేయడానికైతే ముందడుగులో ఉన్నవారు ఉన్నారు. కొంతమంది లవ్ ఎలా ఎక్స్‌ప్రెస్ అంటే లవ్‌ని వాళ్ళకి చెప్పాలని అనుకుంటున్నారు. చెప్పాలనుకున్నోళ్ళు చెప్పేయండి. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వారికైతే కొంచెం ఇగోయిస్టిక్ పర్సన్స్ అయితే కనిపిస్తున్నారు. మీరు ముందడుగు వేయండి. మీరు ముందడుగు ఎవరో ఒకరు ముందడుగు వేస్తే కానీ మీ సిట్యుయేషన్ అనేది కలిసి ఉండాలి అనంటే ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు కదా! ఈ అంటే ఈగోయిస్ట్ పర్సన్ అంటే మీరు చెప్పడం వల్ల ఎవరో ఒకరు మీరు ముందుకెళ్ళి చెప్పండి. మీ మాటలు మీవి ఫోన్ కాల్ ద్వారా, మెసేజ్ ద్వారా కలిసిపోతారు. రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది మంచి టైం కోసమైతే ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని కలవడానికి. ఓకేనా? కొంతమందికి జాబ్ కోసం, కెరియర్ కోసం ఎవరైతే బాధపడుతున్నారో కొంతమందికి మంచి జాబు, మంచి కెరియర్ లభించబోతుంది. మంచి సరికొత్త జీవితము మీరు అనుకున్న ఊహాలోక ప్రపంచంలోకి మీరు వెళ్ళబోతున్నారు. మరి వెళ్ళిన తర్వాత కూడా కొంతమందికి జాబ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. కెరియర్ బాగుంటుంది. మనీ పరంగా అయితే చాలామంది ఫైనాన్షియల్‌గా ఎవరైతే ప్రాబ్లమ్స్‌లలో ఇరుక్కున్నారో, కొంతమందికి డబ్బులు అప్పుగా ఇచ్చి తిరిగి రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో, చాలామందికి డబ్బులిచ్చి మోసపోవడం కూడా జరిగింది. అలాంటి డబ్బు కొద్ది రోజుల టైం చెప్పలేను. సరికొద్ది రోజులలో మీకు రాబోతుంది. కానీ కొంతమందికి చెప్తున్నానండి, పెళ్లి జరగబోతుంది. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారు కలవబోతున్నారు. రీయూనియన్ ఉంది. ఈ కలిసిన తర్వాత ఫిజికల్ బాండింగ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మంచి ప్రపోజల్స్ అయితే ఉన్నాయి. ప్రపోజ్ చేసుకోబోతున్నారు. సెలబ్రేషన్ ఇగో లవ్ ఉన్న వాళ్ళు ప్రపోజల్ చేసుకోబోతున్నారు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకోటి థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు గొడవలైతున్నాయి. ఒకరు ఈక్వల్ డీకి ఇవ్వాలనుకుంటున్నారు. ఒకరిని వదిలేయబోతున్నారు. అంటే ఒకరు మూవ్ ఆన్ కాబోతున్నారండి. ఓకేనా? థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు ఒకళ్ళు మూవ్ ఆన్ కాబోతున్నారు. ఒకరు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మీ లైఫ్‌లో నుంచి ఒకరు వెళ్ళిపోబోతున్నారు. గొడవలు జరుగుతున్నాయి. రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మంచి ప్రపోజల్స్ అయితే ఉన్నాయి. సెలబ్రేషన్స్ చేసుకుంటారు. రీయూనియన్ అయిన తర్వాత ఫిజికల్ బాండింగ్‌లు ఉన్నవారైతే ఎక్కువ మ్యారేజ్ అయిన వారు కనిపిస్తున్నారు. మ్యారేజ్ కాని వాళ్ళు కనిపిస్తున్నారు. చూడండి, థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు గిట్ల గొడవలైతున్నాయి. గిట్ల ఈక్వల్ డేకి ఇవ్వాలనుకుంటుర్రు. ఒకళ్ళు మూవ్ ఆన్ అయిపోతుర్రు. ఫిజికల్ బాండింగ్‌లో కూడా ఉన్నారు. ఇంకొకటి మంచి నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వారికి రీయూనియన్ ఉంది. లవ్ ప్రపోజల్ వారికి ప్రపోజల్ అని అయితే ఉంది. మంచి సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇద్దరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోబోతున్నారు. రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. మీరే ఒక అన్నిటికంటే మిమ్మల్ని చూజ్ చేసుకోవడం జరిగింది. చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయడం జరిగింది. ఇలా మ్యారేజ్ కూడా జరగబోతుంది. పెళ్ళైన వారు ఎక్కువ కనిపిస్తున్నారు. హ్యాపీనెస్ కావాలని అనుకుంటున్నారు. ఇంకొకటి ద ఎంపరర్ అంటే ఈగోస్ట్ పర్సన్ మీ లైఫ్‌లో ఉన్నారండి. ఓకేనా? జడ్జిమెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. జస్టిస్ న్యాయం కోసం అయితే కోరుకుంటున్నారు. ఓకేనా? 2 సమస్యల మధ్య జగులవుతున్నారు. స్టార్ మంచి జీవితాన్ని కోరుకుంటున్నారు. ఓకేనా? న్యాయం కోసం అయితే కోరుకుంటున్నారండి. జస్టిస్ న్యాయం కోసం కోరుకుంటున్నారు. ఓకేనా? ఇంకొకటి జడ్జిమెంట్ మీ లైఫ్‌లో ఏదో ఒకటి జడ్జిమెంట్ తీసుకుంటున్నారు. ఆ జడ్జిమెంట్‌కి ఒకరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుంది. ఆ జడ్జిమెంట్ వల్ల మూవ్ ఆన్ అయిపోతున్నారు. రీయూనియన్ ఉంది. మ్యారేజ్ జరగబోతున్నాయి. లవ్ అనేది సక్సెస్ కాబోతుంది. గిట్లా మంచి మంచి ఆఫర్స్ అయితే మీకు రాబోతున్నాయి. ఈరోజు రీడింగ్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయిందో, కొంతమంది జీవితాలలో మనీ మైండెడ్ వాళ్ళు ఉన్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నవారు కూడా ఉన్నారండి. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మంచి మంచి ప్రపోజల్స్ మీకు ఉన్నాయి. ఇట్లాంటి ప్రేమగా ఎదురు చూసే మీ పర్సన్స్ ఉన్నారు. మీకోసం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు. ఓకేనా? ఓకే, మరి ఏంజల్ డెక్స్ని అయితే అడుగుదాం. ఓకేనా? ప్లీజ్ డివైన్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, ఏంజల్స్ గ్రాటిట్యూడ్, 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 ఏంజల్ గ్రాటిట్యూడ్. ఓకేనా? ఓకే. టేక్ యువర్ యాక్షన్ అంటే చెప్పింది నిజమే. మీరు మంచి యాక్షన్ అంతా తీసుకోండి. ఎవరైతే ఆలోచనలో ఉన్నారో వాళ్ళు తీసుకోండి. ఓకేనా? విత్ ఇన్ నెక్స్ట్ నవ్ ఇయర్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఒక 1 వీక్ కావచ్చు, ఇయర్ కావచ్చు, ఒక 5 డేస్ కావచ్చు, 5 మంత్స్ పట్టచ్చు, 4 మంత్స్ పట్టచ్చు. ఓకేనా? బీ హ్యాపీ అంటే మీరు హ్యాపీగా ఉండబోతున్నారంట. ఓకేనా? మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారంట. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయంట. మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. అబండెన్స్ నమ్మకంగా ఉండండి. అంటే నమ్మకం పెట్టుకోండి మీ లైఫ్ మీద. ఎస్. ఓకేనా? ఓకే అండి. ఏంజల్ కూడా మంచి మెసేజ్ అయితే మనకి ఇచ్చింది.
మరి డైల్స్ అయితే వేస్తాను. మరి మీకు ఏంజల్ నెంబర్ ఏది వస్తుందో చూసుకోరి. ఓకే, ఈరోజు అయితే 5 వచ్చింది, 4 వచ్చింది, మళ్ళీ 2 వచ్చింది, 2 వచ్చింది, 5 వచ్చింది. ఓకేనా, 3, 4, 2 4 టైం వచ్చింది. ఎవరికి వచ్చిందో చూసుకోండి. 5 2 టైం వచ్చింది, 3 5 2 6 టైమ్స్ వచ్చినాయి. ఓకేనా, 2 6 సార్లు వచ్చిందండి. ఎవరికి వచ్చిందో చెప్పండి. ఓకేనా, కామెంట్లో పెట్టండి. ఓకేనా, ప్లీజ్ డివైన్, ప్లీజ్ పెండిలం, మీరు ఇచ్చే మెసేజ్ బాగుండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కటి మీరు ఇచ్చిన ఈ రీడింగ్ అనేది ప్రతి ఒక్క యూఎస్కి కనెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎస్ ఆర్ నో, కనెక్ట్ అయితే ఎస్ రావాలి, లేదంటే మేబీ రావాలి. ప్లీజ్, నా ఫింగర్ అయితే కదలట్లేదు, ఓన్లీ ఇదే కదులుతున్నది, చాయిన్ ఒకటి, అది చూసుకోండి, గమనించండి మీరు కూడా, చెప్తున్నా ప్రతి ఒక్కరికి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఓకే, ఎస్ వచ్చిందండి. ఓకేనా, ఎస్ అయితే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, అది ఇంకా ఏం చూశాను, మీ కరెంట్ ఫీలింగ్స్ అయితే నేను చూడలేదు, లేట్ నైట్ థాట్స్ అయితే నేను చూడలేదు, కాబట్టి నేనేం మర్చిపోలేదు. ఈ పెండిలంని అడిగిన తర్వాత మనకి ఎస్ వస్తుందా మైబీ వస్తుందా అది ఒక్కటి చూసినాక మీకు ఈ కార్డ్స్ని షేఫల్ చేసి చూపిద్దామని అయితే అనుకున్నాను. ఓకేనా, ఓకే ఓకే. కొంతమంది అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు చాలా అంటే బాధల్లో ఉన్నారండి. వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారట, లో ఎనర్జీగా ఫీల్ అవుతున్నారు. మంచి టైం కోసము మీ క్లియర్గా మీ రిలేషన్షిప్ కావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. కొంతమంది వెయిటింగ్ చేస్తున్నారండి. ఓకేనా, తను చాలా వెయిటింగ్ చేస్తున్నారు. నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను డివైన్ అని దేవుణ్ణి వేడుకుంటున్నారు. లవ్ లైఫ్ అంటే మీరు ప్రేమించుకున్న లైఫ్ టైమింగ్ అనేది మీకు కేటాయించమని వారు కోరుకుంటున్నారండి డివైన్ని. ఓకేనా, మీ లైఫ్లో మంచి బిగినింగ్ కావాలి, మంచి చైల్డ్ అంటే కొంతమంది పిల్లలు కాని వారు పిల్లలు కనాలి, మా ఇద్దరు చిల్డ్రన్స్ మాకు పిల్లలైతే ఎంత బాగుంటుంది అని ఒక రకంగా వారు చాలా చాలా ఆలోచిస్తున్నారు మీకోసం. కొంతమంది మాత్రము వారు మీతో మంచి సెలబ్రేషన్ని చేసుకోవాలనుకుంటున్నారు. ఆల్రెడీ మీరు చాలా మీట్ అయ్యారంట. మీట్ అయిన వారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వర్తిస్తుంది. ఆల్రెడీ ఫిజికల్ బాండింగ్లోనే ఉన్నారంట మీరు. ఓకే, అదే వాళ్ళు తలుచుకుంటూ రిమాండ్ చేసుకుంటున్నారు. చాలా రొమాంటిక్ ఆలోచనలు అయితే ఉన్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు. మీరు ఎప్పుడు దగ్గరకు వస్తారా అని ఎదురు చూస్తున్నారు మీ పార్ట్నర్. ఓకేనా అండి? ఓకే అండి, అందరికీ ఆ పరమశివయ్య ఆశీస్సులు ఉండాలి, ముక్కోటి దేవతల ఆశీర్వాదం అందరికీ ఉండాలి. ఇది ఫస్ట్ రోజు చెప్పేదాన్ని, ఈరోజు చెప్పలేదు, కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పలేదు. ఓకేనా, అయితే ఆ పరమశివయ్య ఆశీస్సులు ఉండాలి, ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి. ఓకేనా, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.